రైట్ ఇక బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. లొంగుబాటులో అయితే 21 మంది మహిళలు 31 మంది పురుషులు కూడా ఉన్నట్లయితే తెలుస్తుంది. మావోయిస్టులు అయితే లొంగిపోయినట్లయితే తెలుస్తుంది. 45 కోట్ల రివార్డులు కూడా సృష్టించినట్లయితే సమాచారం. ప్రతి ఒక్కరికి 50,000 రూపాయల తక్షణ సహాయం కూడా అందించినట్లయితే సమాచారం. ఈ నేపథ్యంలో భాగంగా సిఆర్పీఎఫ్ డిఐజీ అదేవిధంగా ఎస్పీ ఎదురైతే లొంగిపోయినట్లయితే సమాచారం. బీజాపూర్ లో 52 మంది మావోయిస్టులు అయితే లొంగిపోయినట్టు తెలుస్తోంది. బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. మావోయిస్టులు అయితే లొంగిపోయినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా భాగంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అయితే బీజాపూర్ జిల్లాలో మొత్తం 52 మంది మావోయిస్టులు భద్రతా బలగాలు అయితే లొంగిపోయినట్లయితే సమాచారం. వీరిలో డివిజన్ కమిటీ సభ్యులతో పాటు 21 మంది మహిళలు 33 మంది పురుషులు ఉన్నట్లయితే అధికారులు అయితే తెలియజేశారు. ముఖ్యంగా మావోయిస్టులపై 45 కోట్ల రివార్డులు కూడా ఉన్నట్లయితే తెలుస్తోంది. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బిహార్కి ప్రతినిధి శ్రీనివాసరావు అందిస్తారు. శ్రీనివాసరావు, చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ హిమవర్ష. గత సంవత్సర కాలంగా కేంద్ర ప్రభుత్వం, కేంద్ర హోంశాఖ తీసుకున్నటువంటి ఈ యొక్క మావోయిస్టుల పైన ఏరివేత లక్ష్యంగా ఈ యొక్క పరిస్థితుల్లో ఈ యొక్క మావోయిస్టులు పూర్తి స్థాయిలో లొంగిపోతున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. మావోయిస్టులు ఇంకా మార్చి 31 తర్వాత కనుమరుగయ్యేటువంటి పరిస్థితి కూడా నెలకొని ఉందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో ఈ యొక్క 52 మంది మావోయిస్టులు లొంగిపోవడం జరిగింది. వీరిపైన దాదాపు 4 కోట్ల రూపాయల వరకు కూడా రివార్డు కూడా ఉన్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. ఈ యొక్క పరంపర కొనసాగుతూ ఈ యొక్క మావోయిస్టుల కనుచూపు మేర కనపడినటువంటి పరిస్థితి కూడా నెలకొని ఉందని చెప్పుకోవచ్చు. మావోయిస్టు ఏరివేసే లక్ష్యంగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఆపరేషన్ ఖజార్ ఏదైతే ఉందో విజయవంతంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క ఛత్తీస్గఢ్, ఒడిశా, అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ యొక్క 4 రాష్ట్రాల పరిధిలో ఉన్నటువంటి ఈ యొక్క దండకారణ్యంలో ఈ యొక్క మావోయిస్టుల ఏరివేసే లక్ష్యంగా భద్రతా బలగాలు, కోబ్రా, అలాగే ఈ యొక్క స్పెషల్ పార్టీలు మొత్తం కూడా కూంబింగ్ జరుపుతున్నటువంటి నేపథ్యం కూడా ఉందని చెప్పుకోవచ్చు. హిమవర్ష. రైట్ శ్రీనివాసరావు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.